రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రస్తుతం 3 యుద్ధాలు నడుస్తున్నాయి. ఇందులో 2 యుద్ధాలు కొనసాగుతున్నాయి, ఒక యుద్ధం పాజ్ మోడ్లో ఉంది. ఇందులో ఈ 3 యుద్ధాల్లో 2 యుద్ధాలు గత సంవత్సరపు సంఘటనల క్యారీ ఫార్వర్డ్ లాగా జరుగుతున్నాయి. ఒకటి యుక్రెయిన్కి రష్యాకి జరుగుతున్నటువంటి యుద్ధము, అది 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా యుద్ధంలో స్పష్టమైన విజేత లేదు, స్పష్టమైన ఆధిక్యత లేదు, స్పష్టమైనటువంటి లక్ష్య సాధన లేదు. రెండవ యుద్ధం ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతోంది. గత సంవత్సరమే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసింది. దానికి ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్ పైన మిసైళ్ల దాడి చేసింది. దాని కొనసాగింపే ఈ సంవత్సరం జరుగుతోంది. ఈ యుద్ధం కూడా ప్రారంభమై 5 రోజులు దాటిపోయింది. మూడవ యుద్ధం భారత్కి పాకిస్తాన్కి మధ్య పహల్గాం సంఘటనల నేపథ్యంలో జరిగింది. ఏప్రిల్ 22న పహల్గాం సంఘటన జరిగింది. భారతదేశము మే 7న యుద్ధం ప్రారంభించింది, మే 10 కల్లా ముగిసిపోయింది. ప్రస్తుతం పాజ్ మోడ్లో ఉంది ఆపరేషన్ సింధూర్. ఈ 3 యుద్ధాలని అధ్యయనం చేస్తే ఆసక్తికరమైనటువంటి విషయాలు మన దృష్టికి వస్తాయి. నిజానికి యుక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైనప్పుడు అందరూ అనుకున్నది ఏంటంటే రష్యా ఒక వారం 10 రోజుల్లో యుద్ధాన్ని ముగించేస్తుంది. ఎందుకంటే యుక్రెయిన్ దగ్గర యుద్ధ సంపద లేదు, సామగ్రి లేదు, పెద్ద సైన్యము లేదు. రష్యాది చాలా పేరెన్నికగన్న సైన్యము, అనేక యుద్ధాలు చేసిన చరిత్ర రష్యాకుంది. కాబట్టి రష్యా చాలా సులువుగా విజయం సాధిస్తుంది, వారం 10 రోజుల్లో మొత్తం కథ ముగిసిపోతుంది అనుకున్నారు. పుతిన్ కూడా యుద్ధం ప్రారంభించే సమయంలో నియోనాజీ అయినటువంటి వొలోదిమిర్ జెలెన్స్కీని గద్దె దించటము తన లక్ష్యము అని చెప్పి ప్రకటించి యుద్ధంలోకి దిగారు. 2 ఏళ్ళయింది, యుద్ధం ఇంకా కొనసాగుతుంది. వొలోదిమిర్ జెలెన్స్కీ ఇప్పటికే అధికారంలో ఉన్నారు. జెలెన్స్కీని ఇప్పట్లో తొలగించే లక్షణం లేదు. రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది, భారీ నష్టాల్ని చవిచూస్తూనే ఉంది. చాలా సందర్భాల్లో రష్యన్ వ్యూహము పెద్దగా ఫలించినట్టుగా కనిపించడం లేదు. చాలా సందర్భాల్లో రష్యాకి లాజిస్టికల్ సమస్యలు వస్తున్నాయి. అంటే రష్యా నుంచి బయలుదేరినటువంటి వైమానిక వాళ్ళ యొక్క వాహనాలు, యుద్ధ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యదారిలో పెట్రోల్ అయిపోతుంది. అవి పెట్రోల్ అయిపోవడం వల్ల అవి మళ్ళీ వెనక నుంచి పెట్రోల్ సరఫరా రాని కారణంగా ఆగిపోవడము, శత్రువు చేతిలో చాలా సులువుగా పడటము, అనేక మంది రష్యన్ సైనికులు సరెండర్ కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళకి ఆహారం కూడా దొరకటం లేదు. అంటే పూర్తిగా లాజిస్టిక్ ఫెయిల్యూర్ ఉంది. దీంతోపాటు రష్యా అంతర్జాతీయంగా పూర్తిగా ఐసోలేట్ అయిపోయింది. రష్యాని సమర్థించే దేశాలు చాలా తక్కువ. చైనా సమర్థిస్తోంది, భారత్ కూడా ఓపెన్గా రష్యా వైపు మాట్లాడటం లేదు. పర్యవసానంగా డిప్లొమాటిక్ ఐసోలేషన్ వచ్చింది. యుద్ధము నానాటికి పెరుగుతూ వస్తోంది. అటు యుక్రెయిన్ కూడా ఈ యుద్ధంలో 2 ఏళ్ళు నిలబడటము, జెలెన్స్కీ పరిపాలన కొనసాగడము, ఇదొక విజయమైనట్టయితే దాని మొత్తం ఎయిర్ సుపీరియారిటీ పూర్తిగా ధ్వంసమైపోయింది. యుక్రెయిన్ దేశంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా విధ్వంసమైపోయినాయి. మళ్ళీ యుక్రెయిన్ యొక్క రీకన్స్ట్రక్షన్, పునర్నిర్మాణానికి ఏళ్ళు పట్టేటటువంటి పరిస్థితి ఉంది. పైగా యుక్రెయిన్ యుద్ధం చేయాలంటే ఏదో ఒక దేశం నుంచి ఆయుధాలు సరఫరా అందాల్సిందే, నేటో దేశాల నుంచి సరఫరా అందాల్సిందే. కాబట్టి యుద్ధము ఎలా చేయకూడదో చూడాలంటే అటు యుక్రెయిన్ యొక్క ముందస్తు ప్లానింగ్ లేకుండా విదేశీయుల సహాయంతో, వేరే దేశాల సహాయంతో యుద్ధం చేసేటటువంటి పొరపాటు యుక్రెయిన్ చేస్తే, లాజిస్టిక్గా ఒక సప్లై లైన్స్ లేకుండా, అదేవిధంగా ఒక స్పష్టమైనటువంటి ఆలోచన లేకుండా కేవలం గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా యుద్ధంలోకి వెళ్ళడం రష్యా చేసినటువంటి తప్పు. దీంతో దీర్ఘకాలికంగా యుద్ధం జరుగుతుంది. ఈ దీర్ఘకాలిక యుద్ధం వల్ల రష్యాకి కూడా భారీగా నష్టం జరుగుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని తీసుకున్నట్టయితే 6వ రోజులోకి వచ్చింది. 6వ రోజున
ఇజ్రాయెల్ యొక్క యుద్ధ నీతిని గనక మనం గమనిస్తే సర్వసాధారణ ప్రజానీకము ఇజ్రాయెల్ దెబ్బకి దెబ్బ కొడుతుంది, బలమైనటువంటి దెబ్బ తీస్తుందని చెప్తారు. కానీ వాస్తవానికి అలా జరగటం లేదు. అటు జెరూసలేంలో కానీ, వెస్ట్ బ్యాంక్లో కానీ, ఇటు గాజాలో కానీ అరబ్బులను, పెలెస్టీనియన్లను అణచలేకపోతోంది ఇజ్రాయెల్. కేవలం 300 కిలోమీటర్ల పొడవున్నటువంటి 24 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి గాజా స్ట్రిప్పై ఇప్పటికీ పూర్తి ఆధిపత్యం ఇజ్రాయెల్కి రాలేదు. 35 భాగాన్ని నేలమట్టం చేసినా అది సాధించలేకపోయింది. హూథీల పోరాట పటిమ తగ్గలేదు. హెజ్బుల్లా ఇప్పటికీ దాడి చేసే స్థితిలో ఉంది, బలం తగ్గింది అయినా దాడి చేసే స్థితిలో ఉంది. ఇరాన్ తోటి నిత్యము ఘర్షణలు జరుగుతున్నాయి. కానీ ఈ యుద్ధంలో శత్రువు యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా తొలగించేటటువంటి పనిని ఇజ్రాయెల్ చేయలేకపోతుంది. ఇజ్రాయెల్ సైకిల్ ఆఫ్ వార్స్లో పడింది. ఒక వార్ తర్వాత ఇంకొక యుద్ధము, ఒక చోట గొడవ తర్వాత ఇంకొక చోట గొడవ. ఈ రకంగా ఇజ్రాయెల్ యుద్ధం అయితే చేస్తోంది కానీ ఫలితం సాధించలేకపోతుంది. గాజాని కంట్రోల్ చేయలేకపోతుంది, వెస్ట్ బ్యాంక్ని కంట్రోల్ చేయలేకపోతుంది, హూథీలను అణచలేకపోతుంది. ఇరాన్ పైన దాడులు భయంకరంగా చేస్తున్నప్పటికీ ఐరన్ డోమ్ సిస్టమ్ ఫెయిల్ అయ్యి ఇరాన్ చేసినటువంటి క్షిపణి దాడులు ఇజ్రాయెల్లో కూడా భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ ఏదైతే యుద్ధం ప్రారంభిస్తుందో దీర్ఘకాలము నడిచేటటువంటి పరిస్థితి ఉంది. ప్రొలాంగ్డ్ వార్ అవుతోంది. రెజీమ్ చేంజ్, ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్నటువంటి పాలకులను తొలగించి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెబుతోంది. ఆపరేషన్ రైజింగ్ లైన్లో వాళ్ళు ఒక సింహము, దానికి బ్యాక్డ్రాప్లో సూర్యుడు ఉన్నటువంటి బొమ్మను తీసుకొచ్చి పెట్టారు. ఇది వాస్తవానికి 1979కి ముందు ఇరాన్ రాజుకి యొక్క జెండా. అది ఇరాన్ రాజు జెండాని వీళ్ళు తమ యొక్క ఆపరేషన్ ఏదైతే చేస్తున్నారో దానికి ఈ పేరు ఆపరేషన్ రైజింగ్ లయన్కి పేరు పెట్టుకున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మార్చే దిశగా ఇజ్రాయెల్ ఏమీ విజయం సాధిస్తున్నట్టుగా కనిపించలేదు. వైమానిక దాడులు ఎన్ని జరిగినా కూడాను గ్రౌండ్ అసాల్ట్, నేల మీద నుంచి ఆర్మీ వెళ్ళి ఆక్రమిస్తే తప్ప ఇరాన్లో అది జరగదు. అది జరిగే అవకాశం లేదు. ఎందుకంటే రెండు దేశాల మధ్య దాదాపు 1500 నుంచి 1800 కిలోమీటర్ల దూరం ఉంది. కాబట్టి ఇరాన్ సేనలు ఇజ్రాయెల్లోకి, ఇజ్రాయెల్ సేనలు ఇరాన్లోకి ప్రవేశించే అవకాశం లేదు. అందుకనే ఇజ్రాయెల్ అమెరికాని యుద్ధంలోకి రమ్మని కోరుతోంది. నువ్వు కూడా రా బాబు, నువ్వు కూడా యుద్ధం చేయని చెప్పి అడుగుతోంది. అమెరికా కూడా యుద్ధంలోకి ప్రవేశించాలని చెప్పి నెతన్యాహు అడుగుతున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క వ్యూహం కూడా ఆ రకంగా చూస్తే విఫలమైంది. దీనికి విరుద్ధంగా భారతదేశం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ని చూసినట్లయితే ఆపరేషన్ సింధూర్లో చాలా స్పష్టమైనటువంటి లక్ష్యాలతో రంగంలోకి దిగింది. శత్రువు ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ యొక్క పోరాట శక్తిని దెబ్బతీయాలి, దాని ఉగ్రవాద స్థావరాల్ని దెబ్బతీయాలి. ఈ లక్ష్యంతో యుద్ధం జరిగింది. పాకిస్తాన్ని ఆక్యుపై చేసుకోవటము, లేదా మన భూసేనల్ని పాకిస్తాన్లోకి, ఆర్మీని పాకిస్తాన్లోకి పంపడము, తద్వారా ఇది చాలా ప్రొలాంగ్ అయ్యేటటువంటి యుద్ధం కాకుండా ఉండడం అనేది చాలా స్పష్టమైనటువంటి లక్ష్యంతో భారత్ దిగింది. అందుకనే ముందు వాళ్ళ రేడార్లు, తర్వాత వాళ్ళ యొక్క డ్రోన్ సంచాలన చేసే సిస్టమ్స్, ఆ తర్వాత వాళ్ళ యొక్క మిసైల్ వ్యవస్థల్ని విధ్వంసం చేసింది. ఆ తర్వాత కూడా పాకిస్తాన్ మాట వినకపోతే పాకిస్తాన్ యొక్క వైమానిక బేసెస్ ఏవైతే ఉన్నాయో 11 ఎయిర్ బేసెస్ని 23 నిమిషాల్లో విధ్వంసం చేసింది. ఉగ్రవాద స్థావరాలు బహావల్పూర్, మురీద్కే, ఇటువంటి వాటి రావల్కోట్, వీటిపైన కూడాను భారీ విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం నుంచి ఈ సంస్థలు బయటకు రావడానికి ఏళ్ళు పడతాయి. స్పష్టమైన లక్ష్యము, సుదీర్ఘకాలపు పోరాటం లేదు. భూసేనలు పాకిస్తాన్లో వెళ్ళి భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం లేదు. అదేవిధంగా సరఫరాల విషయంలో, లాజిస్టిక్స్ విషయంలో ఎలాంటి సమస్య లేదు. అసలు పాకిస్తాన్ గగనతలంలోకి మన విమానాలు వెళ్లకుండానే ఈ యుద్ధం అంతా జరిగింది. కాబట్టి లాజిస్టికల్ సమస్య రాలేదు. భారతదేశము రష్యాలాగా డిప్లొమాటిక్గా ఐసోలేట్ కాలేదు, దౌత్యపరంగా ఒంటరి కాలేదు. మన దేశానికి చెందినటువంటి టీమ్స్ ప్రపంచమంతా తిరిగాయి. ప్రపంచంలోని అనేక దేశాలు భారత వ్యూ పాయింట్ని అంగీకరిస్తున్నాయి. తాజాగా వస్తున్న వార్తల ప్రకారము ప్రధానమంత్రి మోదీ G7 సదస్సు అనంతరం డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడుతూ 30 నిమిషాల సేపు మాట్లాడారు. ఈ 30 నిమిషాలలో
భారత పాకిస్తాన్ వ్యవహారంలో మూడవ పార్టీ మధ్యస్థతకు తావులేదని చెప్పారు. అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ట్వీట్లన్నీ బూట్లతో తన్నేసినట్టుగా అయిపోయింది. ఒక్కటి కూడా ఆయన చెప్పినటువంటి ట్వీట్లను భారతదేశం ఏదో లొంగిపోయింది, నరేందర్ సరెండర్ అని ఒక నాయకుడు చెప్తున్నట్టుగా లేదన్నటువంటి విషయం చాలా స్పష్టమైపోయింది. యుద్ధాన్ని భారత్ పెరగనివ్వలేదు. పాకిస్తాన్ ఒక్కసారి శరణు అనగానే అక్కడికి ఆపింది. పర్యవసానంగా మన పెద్ద పెద్ద పట్టణాలు కానీ, మన ముఖ్యమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మన భవనాలు కానీ, మనకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ, ఎయిర్ బేసెస్ కానీ, వీటన్నిటినీ భారత్ కాపాడుకోగలిగింది. 4-5 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ మెడలు వంచగలిగింది. దీనివల్ల చాలా క్రమశిక్షణతో కూడినటువంటి యుద్ధం భారతదేశం చేసింది కాబట్టి భారతదేశం విజయం సాధించింది. యుఏవీలు, డ్రోన్స్ని చాలా సమర్థవంతంగా వాడుకుంది. సైబర్ కేపబిలిటీస్ని, సైబర్ యుద్ధాన్ని చాలా సమర్థవంతంగా చేసింది. సమాచార యుద్ధాన్ని చాలా సమర్థవంతంగా చేసింది. కాబట్టి చాలా స్పష్టమైన లక్ష్యాలతో భారత్ యుద్ధం చేయగలిగింది. అందుకే 5 రోజుల్లో భారత్ విజయం సాధించింది. 6వ రోజున ఇజ్రాయెల్, అమెరికా నువ్వు సహాయం చేయకపోతే రెజీమ్ చేంజ్ జరగదు. రెజీమ్ చేంజ్ అంటే పాలకుల మార్పు జరగకపోతే ఇరాన్ పైన ఆధిపత్యం సాధించడం సాధ్యం కాదు అన్నది స్పష్టం చేసింది. అమెరికా కూడా మేము యుద్ధంలో దిగుతామని రకరకాల వార్నింగ్స్ ఇస్తూ వస్తుంది. కాబట్టి ఒక రకంగా చూసినట్టయితే ఆధునిక యుద్ధపు స్వభావాన్ని భారత్ అర్థం చేసుకున్నట్టుగా ఇజ్రాయెల్ కానీ, యుక్రెయిన్ కానీ, రష్యా కానీ అర్థం చేసుకోలేదు. అందుకే స్మాల్, ఎఫెక్టివ్, పవర్ఫుల్, టెల్లింగ్ వార్ని భారతదేశం చేసింది. చాలామంది భారతదేశము పిఓజేకేని ఆక్యుపై చేసుకోలేదు, లేకపోతే పాకిస్తాన్ని పైనకి దండయాత్రకు వెళ్ళలేదు అని చెప్పి అంటుంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏ రకంగా ఇరుక్కుపోయిందో, ఇరాన్ ఏ రకంగా ఇరుక్కుపోయిందో, యుక్రెయిన్, రష్యాలు ఏ రకంగా యుద్ధంలో ఇరుక్కుపోయినాయో చూసిన వాళ్లకు ప్రభుత్వ నిర్ణయము ఎంత సరైనదో అర్థమవుతుంది. అదేవిధంగా భారత పాకిస్తాన్ వ్యవహారాల్లో అమెరికాకి ఎలాంటి స్థానము లేదని మోదీ చాలా స్పష్టంగా చెప్పారు. తాజా వార్త. దీంతో ట్రంప్ కూడా వచ్చి మా దేశంలో కాస్త ఆగి వెళ్ళండి అంటే మోదీ మాకు ప్రస్తుతం సమయం లేదు, మీరే మా దేశానికి క్వాడ్ సదస్సుకి రండి అని చెప్పి పిలిచి వచ్చారు. తప్పనిసరిగా వస్తానని ట్రంప్ చెప్పారు. కాబట్టి యుద్ధం యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన నాయకుని లక్షణము. ఆ రకమైనటువంటి యుద్ధం భారత్ చేయగలిగింది. అందుకే 4-5 రోజుల్లో సాధించాలనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.